ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీట్లు ఇవ్వడం ఎందుకు, బీజేపీ సీట్లు ఇవ్వడం ఎందుకు, మొత్తం తెలుగుదేశం తీసుకోవచ్చు కదా. కాబట్టి ఆయన జగన్ ఉండకూడదని కోరుకుంటాడు. కాబట్టి ఏదో ఒక వ్యతిరేకత చెప్పాలి, జగన్ అట్టంటోడు కాదు ఇట్టంటోడు కాదు అని చెప్పేసి. సింగపూర్ ఇప్పుడు అంబానీ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? అంబానీ వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అదానీ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? జిందాల్ ఎందుకు వచ్చాడు జగన్ ఉన్నప్పుడు? టాటా వాళ్ళు ఎందుకు వచ్చారు జగన్ ఉన్నప్పుడు? ఎవరు రాలేదు చెప్పండి పారిశ్రామికవేత్తలు పెద్దోళ్ళు? అందరూ వచ్చారు, హిందూజాల దగ్గర నుంచి వచ్చారు, మాట్లాడారు, పెట్టుబడులు పెట్టారు. అవి వీళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఏడాదిలో వచ్చిన పెట్టుబడులు 100కి 90% జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాలే. ఓ 10% వీళ్ళ టైంలో కూడా ఉంటాయి. 90% అప్పటికి కంటిన్యూ చేశారు వీళ్ళు. అంతే. సింగపూర్ది అంటారా? సింగపూర్ హంబక్కేం అక్కర్లేదు. సింగపూర్లో కంపెనీలు ఏమి అక్కడేమి ఇండస్ట్రీస్ పెట్టు కూర్చోరు. సింగపూర్ అనేది ఒక బ్రోకర్ కంట్రీ. అక్కడ వాళ్ళు చేసే పని ఏందయ్యా అంటే, మీ జేబులో డబ్బులు ఉన్నాయి, నా దగ్గర పెట్టుబడి అవసరం, మిమ్మల్ని నన్ను కలుపుతారు, కలిపినందుకు బ్రోకరేజ్ తీసుకుంటారు. అది వాడు చేసేది. కనీసం వాడికి కన్స్ట్రక్షన్లోనే అనుభవం లేదు. వాడి దేశంలో వాడి కన్స్ట్రక్షన్ చైనా వాడు, మలేషియా వాడు కడతాడు. చైనా ఏది సింగపూర్ వాడికి, వాడేదో మనకు అమరావతి కడతాడని చెప్పి మనం జనాలు నమ్మించాం. అట్లాగే వాడి దేశంలో ఏదో ఒక బో కంపెనీలు అన్నీ ఉండవు. వాడు ఈ ఇన్వెస్టర్లను పట్టుకొస్తాడు. వాడు ఎందుకు రానన్నాడంటే, ఇప్పుడు ఆ ఈశ్వరన్ అరెస్ట్ అయ్యి జైలుకి పోలేదా? ఇండియాలో వాటికే కదా అక్కడ ఇష్యూ అయింది. రెండవది